దేశంలో చాలామందికి తెలియని కొన్ని అండర్ రేటెడ్ చట్టాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందులో ముందుగా వచ్చేసి ద ఇండియన్ శారీస్ యాక్ట్ 1867. ఈ చట్టం ప్రకారం మీరు ఏదైనా ఒక చిన్న హోటల్ నుంచి 5 స్టార్ హోటల్ వరకు ఎక్కడికి వెళ్ళైనా ఉచితంగా మరియు మంచినీళ్ళు అడగవచ్చు మరియు వాష్రూమ్స్ను ఉపయోగించవచ్చు. దీనికోసం మిమ్మల్ని ఎవరు ఆపకూడదు, డబ్బులు అడగకూడదు. ఈ చట్టం ఏ హోటల్ అయినా పనిచేస్తుంది, మీరు ఉపయోగించుకోవచ్చు. నెంబర్ 2, గ్యాస్ సిలిండర్ ప్రమాద బీమా. ఎల్పిజి గ్యాస్ మీ ఇంట్లో సిలిండర్ పేలిన ప్రమాదం జరిగితే వినియోగదారుడికి 40 లక్షల నుంచి 50 లక్షల వరకు బీమా పొందే హక్కు ఉంటుంది. దీనికోసం మీరు అదనంగా ప్రీమియం చెల్లాల్సిన అవసరం లేదు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ చట్టం చాలా మందికి తెలియదు, ఎంచుకోండి. నెంబర్ 3, సిఆర్పిసి సెక్షన్ 46(4) ఏమి తెలియజేస్తుందంటే సూర్యోదయం తర్వాత అలాగే లను అరెస్ట్ చేయకూడదు. ఏ మహిళ కూడా సాయంత్రం 6 గంటల తర్వాత మరియు 6 గంటల లోపల అరెస్ట్ చేయకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సి వస్తే మెజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి ఉండాలి మరియు మహిళా పోలీసులు అధికారులు మాత్రమే అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా ఈ చట్టం కూడా చాలా మందికి తెలియదు, తెలుసుకోండి. మ్యాండేటరీ బెనిఫిట్స్ యాక్ట్ 1961. గర్భిణీ స్త్రీల యొక్క హక్కు. ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె ఉద్యోగం నుంచి తొలగించడం చట్టరీత్యా నేరం. మ్యాండేటరీ బెనిఫిషియల్ యాక్ట్ అంటారు. ఈ యాక్ట్ ప్రకారం ఉద్యోగం నుంచి తీసివేస్తే యజమానికి 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నెంబర్ 5, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇది 2013. 1986 యాక్ట్ కూడా అంటారు. ఒక వస్తువు పైన ఉన్న రేటు కంటే ఎక్కువగా అమ్మకూడదు. అలా చేస్తే చట్టరీత్యా నేరం. అందుకే ప్రత్యేక చట్టం తీసుకువచ్చింది గవర్నమెంట్. ఇది కూడా చాలా మందికి తెలియదు. దీన్ని అమౌంట్ బట్టి 3 ఫోరమ్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ ఫోరం, నేషనల్ ఫోరం ఉంటుంది. మీరు నష్టపోయిన డబ్బులను బట్టి ఈ కోర్ట్స్ దగ్గరికి మీరు వెళ్ళచ్చు. అలాగే నెంబర్ 6, పోలీస్ యాక్ట్. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం ఒక పోలీస్ అధికారి యూనిఫామ్లో ఉన్నా లేకపోయినా ఆయన 24 గంటలు విధుల్లో ఉన్నట్లు పరిగణించబడుతుంది. ఎవరైనా బాధితుడు సహాయం కోరినప్పుడు నేను డ్యూటీలో లేనని చెప్పకూడదు. ఆ అధికారం పోలీసుకు లేదు. ఈ చట్టం కూడా చాలా మందికి తెలియదు, వినియోగించుకోండి. నెంబర్ 7, గుడ్ సమరిటన్ లా. రోడ్డు ప్రమాదం గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళే వ్యక్తులను పోలీసులు వేధించకూడదు. వారి వివరాలు చెప్పమని బలవంతం చేయకూడదు మరియు సాక్ష్యం కోసం కోర్టుల చుట్టూ తిరగకూడదు కూడా చాలా మందికి తెలియదు. ఈ వీడియో అంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కామెంట్ కూడా చేయండి, నాకు తెలియని